బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఫజర్ నమాజుకు రోజు అలారం పెట్టినా లేవలేకపోతున్నారా? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఈ 4 సీక్రెట్స్ పాటించండి. ఫజర్ నమాజు చదివిన వ్యక్తి రోజంతా అల్లాహ్ యొక్క ప్రత్యక్ష రక్షణలో ఉంటాడు. సులభంగా లేవడానికి మొదటి పని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మొదటి సున్నత్ రాత్రి త్వరగా నిద్రపోవటం. రాత్రి అనవసరంగా ఫోన్ చూడటం మానేయాలి, త్వరగా నిద్రపోవాలి. రెండవ పని అంటే రెండవ సున్నత్ పడుకునే ముందు ఉజూ చేసుకుని ఆయతుల్ కుర్సీ చదువుకోవటం. ఉజూ చేసుకుని ఆయతుల్ కుర్సీ చదువుకొని నిద్రపోవటం వల్ల శైతాన్ వేసే నిద్ర ముడులు విడిపోతాయి. ఇక మూడవ సీక్రెట్ అంటే మూడవ సున్నత్ నిద్రపోయే ముందు యా అల్లాహ్ నన్ను ఫజర్ నమాజుకు లేపు అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవటం. నాలుగవ సీక్రెట్ అంటే ఇది నాలుగవ సున్నత్ ఉదయం అలారం మోగగానే నిద్రలేచినప్పుడు చదివే దువాను చదవాలి. అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదా మా అమాతనా వ ఇలైహిన్ నుషూర్ అని దువాను చదవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉదయం అల్లాహ్ను స్మరిస్తే మొదటి ముడి, ఉజూ చేస్తే రెండవ ముడి, నమాజ్ వేస్తే మూడవ ముడి విడిపోయి రోజంతా ఎనర్జీ లభిస్తుంది. ఇది బుఖారీ హదీస్. మనిషి నిద్ర లేవగానే అల్లాహ్ను స్మరించాలి. అందుకు ఈ దువా ఉత్తమమైనది. అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదా మా అమాతనా వ ఇలైహిన్ నుషూర్ అని తప్పకుండా దువా చదవాలి. రేపటి నుండే ఈ సున్నత్ హ్యాక్స్ని పాటించి ఫజర్ నమాజ్ చదవండి. మీకు మా ఈ ఇన్ఫర్మేటివ్ లైఫ్ స్టైల్ టిప్స్ నచ్చితే లైక్ చేసి కామెంట్లో ఇన్షాల్లా అని రాయండి. మరియు మా యొక్క ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.